ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరం 2వ రోజున ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ వచ్చి కంటి పరీక్షల్లో పాల్గొన్నారు. ఎంతో మంది పేదలకి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు ఈ ఉచిత కంటి వైద్య శిబిరం ద్వారా ఆదుకుంటున్నారని ప్రజలు అభినందనలు తెలిపారు. ఇందులో భాగంగా 2వ రోజున ఐక్యత ఫౌండేషన్ వారు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావాలని, ఈ సేవలను ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలని మానవత ఫౌండేషన్ తరపున అభినందిస్తూ డాక్టర్ రమ్య గారు మాట్లాడారు. కంటి పరీక్షలకు వచ్చిన కొంతమంది వారి అనుభూతిని వారి మాటల్లోనే వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఇలాంటి ఉచిత కంటి శిబిరాలు మన ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి మన ప్రాంతీయ వ్యక్తి అయినటువంటి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారికి మా మానవత ఫౌండేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. సో అన్ని దానాల్లోకెల్లా నేత్రదానం అనేది గొప్పది. ఎంతోమంది వాళ్ళకు కంటి చూపు సరిగా లేకపోయినా ఎంతోమంది పెద్దవాళ్ళు క్యాటరాక్ట్ బాధతో బాధపడుతున్న వాళ్ళు ఊళ్ళల్లో ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళ పిల్లలకు చెప్తే వాళ్ళకు ఆపరేషన్ చేయించగలిగే స్తోమత ఉందో లేదో అని కూడా చెప్పకుండా అలానే వాళ్ళ బాధను భరిస్తూ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. నిజంగా ఇట్లాంటి వాళ్ళ జీవితాల్లో ఈ ఉచిత కంటి శిబిరం అనేది ఒక వెలుగును నింపుతూ ఉంది. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ గారు రాఘవేందర్ రెడ్డి గారికి, అంతేకాకుండా వాళ్ళ సభ్యులందరికీ కూడా మా మానవతా ఫౌండేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా మన 12th వరకు కూడా ఈ ప్రోగ్రాం రన్ అవుతూ ఉంది. సో దీనివల్ల బెనిఫిట్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజెప్పి ఎంతోమంది దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.